ఏమీ అన్యాయం చేయలే. అక్క చెల్లెలు కానీ అన్న దమ్ములు కానీ ఏమీ అన్యాయం చేయలే. లగ్గం లేకుండా తొక్కుతే ఇంట్లోకి వస్తుంది డబ్బు. అవునా కాదా? అవునా అయితే ఓటై, లేకపోతే వద్దు. శుభ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అక్క చెల్లెలకు అన్న దమ్ములకు తాత అవ్వలకు అవునా కాదా? డబ్బు రువ్వనుతుంది బడొక్తే. అవునా? నవరత్నాలు తీసుకో, అన్ని న్యాయం చేస్తాం. అవునా కాదా అని న్యాయం అన్యాయం మీరే కనుగొనాలా. ఇదో 40 సంవత్సరాలు 60,000 వరకు 18,750 వస్తుందా లేదా? వస్తుందా లేదా? వచ్చింది. విద్య బుద్ధి డాక్టర్ అవుతారు. జగనన్న అన్ని చేసినాం, నవరత్నాలు మంచిగా చేసినాం. అక్క అన్న తమ్ముళ్ళు అవ్వ. అన్నా పవన్ కళ్యాణ్ సినిమా హీరో అన్నామాయన, మేము కూడా ఆహ్వానిస్తాం హీరో తరఫున. ఓటు వరకు కాదన్నామాయన, ఒక నాయకుడు లక్షణాలు ఉన్నాయన్నా ఆయన దగ్గర. ఏందన్నా స్టేజ్ మీద ఇట్లా ఊగిపోయి మాట్లాడు నాయకుడు లక్షణమన్నా? వాస్తవం చెప్పండి అన్నా. మీరు ఎట్లన్నా ఇట్లా తొక్కుతా వాడిని? ఏందన్నా అది? అదన్నా నాయకత్వం అన్నా. నాయకుడు చాలా నిబ్బరంగా ప్రేమతో మాట్లాడినోడు నాయకుడు అవుతాడు, కానీ ఇట్లా ఆవేశపడి ఊగినోడు నాయకుడు కాదన్న ఎప్పుడు. ఎంత కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు చేస్తున్నాడు, కానీ ఇంతవరకు ఈ స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలనేది కూడా విజయం తెలియదు అన్నా. ఆయన తొక్కేది లేదా అయ్యేది లేదన్నా. జగన్మోహన్ రెడ్డి ఓ వ్యక్తి కాదన్నా, ఓ శక్తి అన్నా. అన్నా అందరినీ కాపాడే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ చంద్రబాబు కాదన్నా. చంద్రబాబు మాటల గారడి. ఈ రోజు ఏం చేస్తున్నాడు తెలుసా? పవన్ కళ్యాణ్ పొత్తు అంటాడు, బీజేపీ పొత్తు అంటాడు. ఎంతవరకు కరెక్ట్ అన్నది కాదన్నా, తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా సొంతంగా ఎదుర్కోలేక మొత్తం పొత్తు కలుపుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి అన్న ఇంతవరకు 9 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాలు చేసినాడు. ఏమనంటే 45 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది అంటాడు, కానీ అన్నా మొత్తం ఎన్నుపోటు అన్నా. అది జరగని పని అన్నా. అది ఎప్పుడు జరగదు, వాళ్ళ ఊహలు మాత్రమే. అది కానీ జగన్మోహన్ రెడ్డిని గంతెదించే శక్తి ఎవరికి లేదన్న. ఇప్పట్లో మాత్రం మొత్తం ఏకమైన కానీ దించే పరిస్థితి లేదు. అది జరగని పరిస్థితి అన్న. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే అన్నా అన్నా ఆమె ఎఫెక్ట్ అయితే ఏం లేదన్నా. దయచేసి ఏమనుకోకూడదు. మన కాంగ్రెస్ ఎప్పుడో మనకు రాష్ట్ర విభజన చేసినప్పుడు కాంగ్రెస్ చచ్చిపోయిందన్నా. ఆమె ఏమో ఇప్పుడు బతికించాలని ఒక రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది. అప్పట్లో బతికించడానికి చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అది అవకాశం. ఇంకొకరితో సాధ్యం కాదన్న. అది ఈ రోజు అదే రాజశేఖర రెడ్డి ఉంటే మనకు తెలంగాణ డిబేట్ అయ్యేదే కాదు. ఆయన లేని సమయంలో ఈ రోజు మన ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అన్న. అన్న థ్యాంక్స్ అన్న. మాకు జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వం గుర్తులాలి. నేను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వారి వర్గం అన్నా. మేము బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తరఫున వచ్చినాం అన్నా. మా నాయకుడు అన్నా చిన్న పిల్లడు కాదన్నా, చాలా తెలివిపరుడు అన్నా. మాకు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తి సిద్ధార్థ రెడ్డి అన్న, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న. ఏ నాయకుడు నంది కొట్టుకునే నియోజకవర్గం దోసుకొని తినారు ఇంతవరకు, కానీ మా నాయకుడు అన్నా కష్టపడి ₹1 ఆశించే వ్యక్తి అయితే కాదు. కష్టపడి 10 మందికి పంచే నాయకుడు మా నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న. చెప్పండి, అడగండి. మీరు జనానికి జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇది వాస్తవం. చుక్కలు ఎన్నున్నాయి, చంద్రుడు ఒక్కడే. సీఎం కూడా జగనే. చంద్రబాబు ఇంటికి పోతాడు, నిద్రిస్తాడు, నిద్రపోతాడు. అంతేగా, అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకేగా
అదే సినిమా తీయక సినిమాలు తీయమని చెప్తారు, 2 రోజులు ఆగాలి. జగన్ తిరుగులేదు. 9 గంటల వరకు 10 గంటల వరకు నందికొట్కూరులో మున్సిపాలిటీలో కూర్చుని ఉండండి. ఇదే పింఛన్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు? 3,000 రూపాయలు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత మంచిగా జరుగుతుంది. ఏ కావాలన్నా, బియ్యం కావాలన్నా, రేషన్ కావాలన్నా, అన్ని కావాలన్నా ఇంటికి వచ్చి జరుగుతున్నాయి. వీళ్ళ ప్రభుత్వంలో పొద్దున 9 గంటలకు కూర్చుంటే సాయంత్రం 5 గంటలకు కూర్చుంటే కూడా పింఛన్లు ఇవ్వకుండా. ఇది పొద్దున లేస్తేనే పింఛను 9 గంటలకు ఇంటికి డోర్ కొట్టినట్టు పింఛన్ వస్తుంది. అది ఎవరి కళ? అది జగన్మోహన్ రెడ్డి కళనే. ఎప్పటికైనా మళ్ళీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇంకా ఫేక్ అది, నమ్మరు. ఇంకా ఆ కళ కనాల్సిందే, వాళ్ళు కళ కనాల్సిందే. ఎవరైనా కొండ ఉందేమో, కొండని తెంకొని మేము తెంకొని రావాలి. కొండ అనేది అది తెంకొని రావాలి. మేము వాడిని బదులు మేమే పోయి తెంకొని రావాలి. ఇంకా ఏడుందో కొండ, అది ఎత్తుకలాడుకోవడం రావాలి. యారన్నా ఉత్త మాటలు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం పక్కా. సన్న బియ్యం ఇంటికి లేదు, బంగారం ఏడిస్తారన్న. సన్న బియ్యం తిండికి లేవు, బంగారం ఏడిస్తారు. మరో సంవత్సరానికి సినిమా తీసుకోమనండి వాడకు. ఈ సంవత్సరం సినిమా లేదు, వచ్చే సంవత్సరానికి సినిమా తీసుకోమనండి. కాదండి, జగన్మోహన్ రెడ్డి సీఎం గ్యారంటీ 100%. మళ్ళీ సీఎం జగనే. ఇంకొక అర్ధ గంటలు ఇంకా కిటకిటగా ఉంటుందండి. ఇది ఒక షాంపిలే. ఇంకా ప్రజలంతా బయట ఉన్నారు, చెట్ల నీళ్ళలో ఉన్నారు. జగన్ ఇట్లా వచ్చినాడంటే ఇది నిండిపోతుంది, ఇంకా నిండిపోతుంది.